स्वस्ति पन्थामनुचरेम सूर्याचन्द्रमसा विव पुनर्ददताग्नता जानता संगमीमहि। ओम शांति शांति शांति। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ద్వితీయ బ్రాహ్మణంలో ఉన్నాము. ద్వితీయ అధ్యాయము 4 4వది అయిపోయింది, 5వ దాంట్లో ఉన్నాం. యుజేవాం బ్రహ్మపూర్వ్యం నమోభిర్విశ్లోక ఏతు పథ్యేవ సూరేః శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా ఆ ఏ ధామాని దివ్యాని తస్తుః. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, యుజేవాం బ్రహ్మపూర్వ్యం నమోభిర్విశ్లోక ఏతు పత్యేవ సూరేః శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా ఆయే ధామాని దివ్యాని తస్తుః. యుజే యుక్తు నిరుద్ధు. యుక్తం అని అంటే ఇదివరకు అయుక్తంగా ఉన్నాము కాబట్టి యుక్తం. ఇదివరకు అసంబద్ధంగా మాట్లాడాము కాబట్టి ఇప్పుడు యుక్తి సంగతం. యుక్తం యుజే కలుపుతాను, సంబద్ధముగా మాట్లాడుతాను. ఉత్తమ పురుషే ఏకవచనం. విక్షిప్తతను నిరుద్ధ ఆపుతాను అనేటువంటిది. వాం విక్షిప్తత అంటే ఈసారి దయానంద సరస్వతి సంయోగంతో ఎక్కడెక్కడో దిక్కుతోచని స్థితిలో ఒక ఎండుటాకులాగా గాలిలో ఎటు పడితే అటు పోతున్నటువంటి సుడిగాలిలో ఎండుటాకులు ఒక దిశానిర్దేశంలో కాకుండా ఎటు ఒత్తిడిగా ఉంటే అటువైపు ఏ రకంగా ఆ ఎండుటాకులు పోతుంటాయో ఆ విధంగా దిక్కుతోచని స్థితిలో మన జీవితాలు కొల్లగొట్టుకుపోతున్నటువంటి తరుణంలో దయానంద సరస్వతి వచ్చి మనల్ని ఒక దిశానిర్దేశం, వేద జ్ఞానము ప్రకారం పరమేశ్వరుని వైపుకు మన జీవితాలను పయనింపజేస్తూ చూపిస్తున్నటువంటిది. అంటే ఇదివరకు ఉన్నటువంటి దిక్కుతోచని స్థితి, విక్షిప్తతను ఆపివేసి దానికి విరామమునిచ్చి ఇప్పుడు సరైనటువంటి ఈశ్వరుని యొక్క వైపుకు, ఇంటి వైపుకు రావడం, నా అమ్మ నాన్నల వైపుకు రావడం. ఇదివరకు మత సంప్రదాయాలు, అవతారాలు, బాబాలు, ఇంకేవేవో రకరకాలుగా అటువైపు వెళ్ళినటువంటి జీవితం ఇప్పుడు ఇంటి వైపు రావడం అనేటువంటి. వాం ఈ యొక్క మీరు ఇరువురు ఎవరు అని అంటే మనస్సు మరియు బుద్ధి, ఈ ఇద్దరిని ఆత్మ ఇద్దరిని నిరోధిస్తుంది, ఆపుతుంది. ఎప్పుడైతే విక్షిప్తత వైపుకు పోతుందో పరమాత్మకు దూరంగా, ఎప్పుడైతే మన బుద్ధి ఏదైతే ఆలోచిస్తుందో ఆ ఆలోచన పూర్వకంగా వెళ్ళినప్పుడు మనం వాస్తవానికి దూరంగా వెళ్ళి సామాజిక ఎదురు దెబ్బలు తోటి దారికి వస్తాం. అక్కడ ఇబ్బందులు కలిగితే మళ్ళీ తిరిగి దారికి వస్తుంటాం. ఆ రకంగా ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క
మనస్సు బుద్ధిని నిరోధించి యుక్తము చేసి పరమాత్మ వైపు, పరమాత్మని యొక్క వేద జ్ఞానము పట్ల యుక్తము చేసి బ్రహ్మను పూర్వం సృష్టి, ఈ బ్రహ్మ ఎవరు అని అంటే ఇప్పుడిప్పుడే అత్యాధునికంగా లభించినటువంటి వారు కాకుండా సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి, మూలంలో ఉన్నటువంటి, చివరి వరకు మన జీవితం ఆరంభం నుంచి చివరి వరకు మన ఈ యొక్క బంధనం, ఈ దుఃఖం ఆరంభం నుంచి ముక్తి పొందే వరకు ఎవరైతే ఉంటారో అతన్ని బ్రహ్మ, పూర్వం ముందు నుంచి విద్యమానమై ఉన్నటువంటి నమోభిహి, తండ్రి ముందు నుంచే ఉన్నాడు. తండ్రి యొక్క విత్తనమే యొక్క సంతానము, తండ్రి యొక్క విత్తనమే సంతానం, భగవంతుడి యొక్క విత్తనమే జీవాత్మ. ఇది బ్రహ్మాండంలో, పిండంలో తండ్రి యొక్క విత్తనమే పిల్లలు. పిల్లలు బాగుండాలి అంటే తల్లిదండ్రులు బాగుండాలి. భగవంతుడు నేను బాగున్నాను అని చెప్పేటువంటి వైవిధ్యమే యొక్క వేద జ్ఞానాన్ని తన సంతానానికి, జీవాత్మలకు ఉపదేశించడం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా సంస్కారవంతులు అని నిరూపించుకునేటువంటి ప్రయత్నమే పిల్లలను సంస్కరించడం, ఉత్తమ విద్యా గుణములతోటి తీర్చిదిద్దడం. అటువంటి సృష్టికి మూలమైనటువంటి పరమాత్మకు నమోభిహి అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తూ ఆత్మ సమర్పణం. ఇక తండ్రికి చెంతకు వచ్చినప్పుడు ఏదైనా నాన్న చూసుకుంటాడని, ఇక గురుకులము ఆశ్రమానికి వస్తే గురువు చూసుకుంటాడు, అన్ని వారికి తెలుసు అనేటువంటి వైవిధ్యం గొప్పతనం. ఇక అంతేగాని గురువు గారి సమస్యలను మనం పరిష్కరిస్తున్నాం అనేటువంటిది అవివేకం. అది వారికి ఈ అధ్యాత్మంలోకి వచ్చినప్పుడు బోధపడుతుంది. విశిష్ట శ్లోక కీర్తి, ఈ యొక్క కీర్తింపబడేటువంటిది. ఎక్కడైతే ఏకఛత్రాధిపత్యం ఉంటుంటుందో, ఒకే నియంత్రణ ఉంటుంటుందో అక్కడ చాలా కాలం కొనసాగుతుంటది వ్యవస్థ. ఇంటి లోపల ఇంటి యజమానుడైనటువంటి ఆ యొక్క పురుషునికి లేదా స్త్రీలే కానీ ఎవరైనా ఒకరి నియంత్రణలో ఉంటే చాలా దూరం వరకు ఐకమత్యంగా వెళుతుంటది. ఎవరికి వారి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది సాధ్యమైనంత త్వరగా కుప్పగూలుతూ ఉంటుంటది. అది ఒక ఆదర్శం కాదు, అక్కడ నిత్యం గొడవలు అవుతుంటాయి. ఏతు ఈ రకంగా జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నటువంటి పథి మార్గంలో ఈ సూర్యుడు అనేటువంటి వాడు ఒకే దిశ గుండా వెళ్తున్నాడు కాబట్టి ఆ దిశలో దినము రాత్రి అనేటువంటివి మనకు వస్తున్నాయి. ఇక ఈ విధంగా ఒక మనోరంజనం ఏంటంటే, ఈ చీకటి అనేటువంటిది దేవుడి దగ్గరికి పోయి, ఏమయ్యా నువ్వు నన్ను సృష్టించావు, మరి ఈ నా వెంటబడ్డాడు ఈ సూర్యుడు, నన్ను ఎక్కడ నిలవనిస్తలేడు, ఏంటి నేను చేసిన పాపం ఏంటి, ఆయనకి ఏం హాని చేస్తున్నాను, నా వెంటబడ్డాడు, నన్ను ఎక్కడ నిలవనివ్వట్లేదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు తరుముతూనే ఉన్నాడు, సాయంత్రం ఇట్లా అస్తమించిన తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకుంటానో లేదో మళ్ళీ ఉదయాన మళ్ళీ ఉరికి వస్తూనే ఉంటుంటాడు, ఎంటపడుతున్నాడు అని అంటే, అప్పుడు దేవుడు ఆ సూర్యుని పిలిపించి, ఏంటి విషయం, ఎందుకు ఆ చీకటిని తరుముతున్నావు, నీకేం అపకారం చేసింది చెప్పు అని అంటే, చీకట అదెక్కడ ఉంటుంది, నాకు తెలియదు, నా వల్ల ఆ చీకటికి హాని కనుక జరిగినట్టయితే నేను క్షమాపణ కోరుకుంటాను, నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఆ చీకటి నా ముందుకు పిలిపించండి అని అంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు భగవంతుడు సైతం చీకటిని సూర్యుని ముందుకు పిలిపించలేకపోయాడు. ఇది ఒక మనోరంజనం. ఎందుకు అంటే, వెలుతురు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే చీకటి అనేటువంటిది అక్కడ ఉండదు, అది సాధ్యం కాదు.
ఇద్దరు చీకటి వెలుతురు ఒకే దగ్గర ఉండడం అనేటువంటి. అందుకని రాత్రి రాత్రే, దినము దినమే, ప్రళయం ప్రళయమే, సృష్టి సృష్టియే, దుఃఖము దుఃఖమే, సుఖము సుఖమే. సుఖమును దుఃఖము కలవదు, దుఃఖమును సుఖము కలవదు, దేని దారి దానిదే అనేటువంటిది అభిప్రాయం. శృణ్వంతు, అందుకని ఓ మానవులారా వినండి. విశ్వే, ఈ యొక్క ప్రపంచం లోపల, అమృతస్య పుత్రాహ, ఈ యొక్క అమరులైనటువంటి, చావు లేనటువంటి వారు, ఎవరైతే చావు లేనటువంటి వారు ఉంటారో వారు అమృత పుత్రుడు, బ్రహ్మపుత్రుడు, భగవంతుడి పుత్రుడు. పాణిని మహర్షి అయితే సూటిగా చెప్తున్నాడు, ఆర్యా ఈశ్వర పుత్రాహ. ఇంకా భగవంతుడు సైతం అథర్వ వేదంలో చెప్తున్నాడు ఏంటంటే, ఈ దేహమును నమ్ముకునే వారంతా మాతా భూమి పుత్రోహం పృథివ్యా. ఈ పృథివీ ఆకృతి గలది, అందుకనే ఈ స్త్రీ పురుష దేహములు అనేటువంటి పృథివీ యొక్క వికారము కాబట్టి పృథివీ పుత్రుడు. మళ్ళీ యజుర్వేదంలో ప్రసంగానుసారంగా భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, అయం భూమిం దదాయ ఆర్యాయ దదామి. ఈ యొక్క భూమిని, ఈ వీరభోగ్య వసుంధర, ఈ యొక్క భూమిని నేను ఆర్యుని కోసం ఇస్తాను. ఆర్య ఈశ్వరపుత్ర. ఆర్యుడు అంటే ఆర్య సమాజకుడు కాదు, శ్రేష్ఠ గుణకర్మ స్వభావాలు, ఉత్తమ గుణకర్మ స్వభావాలు, అందరికీ మేలుపరిచేటువంటి వాడు. అంతేగాని పేరు ఆర్య అని పెట్టుకొని ఇంకా అనార్య పనులన్నీ చేస్తుంది అటువంటి వాళ్ళు కాదు. ఉత్తమ గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి, శ్రేష్ఠ గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి వారు. ఏ ధామాని దివ్యాని ఆతస్థు. ఇక ఎవరైతే ఈ స్వర్గము నరకము పట్ల, స్వర్గము ఎక్కడా లేదు, నరకము ఎక్కడా లేదు, మన అవిద్య, అనాచారము, అత్యాచారము, ఇదియే నరకము. ఏదైతే ప్రాణిమాత్రుల ప్రేమ, అందరితోటి ప్రేమపూర్వకంగా ఉండడం, శాంతిమయంగా ఉండడం, కలుపుగోలుగా ఉండడం, ఇదే స్వర్గం. ఇటువంటివన్నీ జీవులకు మాత్రమే సాధ్యం. ఇక 6వది చూడండి. అగ్నిర్ యత్రాభి మధ్యతే, వాయుర్యత్రాభి యుజ్యతే, సోమో యత్ర అతిరిచ్యతే తత్ర సంజాయతే మనః. మనస్సు ఎక్కడ పుడుతుందో చెప్తున్నాడు. మనస్సు ఎలా పుడుతుందో, ఎక్కడ పుడుతుందో, మనస్సును ఎలా జన్మిస్తుందో దాని గురించి చెప్తున్నాడు. అగ్ని అంటే జ్ఞానం, జ్ఞాన స్వరూప బ్రహ్మ. ఈ అగ్ని అనేటువంటిది యత్ర ధామ లోకస్థితిని, ఈ యొక్క ఎక్కడైతే అభిమథ్యతే, ఎక్కడైతే జ్ఞానాన్ని విచారించడం జరుగుతుందో, ఎక్కడైతే తెలివితేటలను ప్రదర్శించడం జరుగుతుందో, ఎక్కడైతే బుద్ధితో ఆలోచించడం, విచారించడం జరుగుతుందో అక్కడ. వాయు ప్రాణస్వరూపు బ్రహ్మ, ఎక్కడైతే ఈ విక్షిప్తతలను ఆపడానికి ప్రాణ విద్య, ప్రాణాయామం చేయబడుతుందో అక్కడ. ఎత్ర, ఏ స్థితిలోనైతే ఈ యొక్క ప్రాణం, ఏ స్థితిలోనైతే ఈ ప్రాణ విద్యను నియంత్రించుకుంటూ, ఉద్గీత ప్రాణాయామం ఒక రహస్యం, బాహ్య కుంభక ప్రాణాయామం ఇంకొక రహస్యం, మరియు ఆభ్యంతర కుంభకం మరొక రహస్యం, స్తంభవృత్తి ఇంకొక రహస్యం, బాహ్యాభ్యంతర విషయాక్షేపి మరొక రహస్యం. ఈ రకంగా రహస్యాత్మకమైనటువంటి ప్రాణ విద్యను తెలిసినటువంటి వారు, ఆ విధంగా ఎప్పుడైతే ఈ ప్రాణ విద్యను రహస్యాత్మకంగా తెలుసుకొని
యోగం చేస్తుంటారో అంటే శాంతముగా ఉండి ఈ యొక్క రహస్యాన్ని పసిగడుతూ ఉంటుంటారో అటువంటి వారి సోమ అంటే జగత్, ఈ యొక్క శాంత స్వరూపం, ఈ యొక్క జగత్ స్రష్ట అంటే ఈ జగత్తును సృష్టించేటువంటి పరమాత్మ స్వరూపం. పరమాత్మ అంతటా ఉంటాడు, అన్నింటిలో ఉంటాడు, ఎందులో కానరాడు. ఆ విధంగా శాంత ప్రాణ విద్య తెలిసినటువంటి వారు దయానంద సరస్వతి, పతంజలి మహర్షి ఈ ప్రాణ విద్యను చెప్పింది ఎందుకు అనంటే మనస్సును ఏకాగ్రము చేయడానికి, మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి. కానీ ఈ యొక్క మనస్సు అనేటువంటిది మన వ్యవహారములో తలదూరుస్తున్నది అనంటే మనకు ఆ విషయములో నిష్క్రియంగా ఉన్నాము కాబట్టి, మనము బాధ్యతారహితంగా ఉన్నాము కాబట్టి మనసు తన పని తాను చేస్తూ మనల్ని ప్రభావితం చేస్తుంది. అదే మనము గంభీరంగా తల్లీనమై తన్మయత్వ భావంతో అందులో మునిగి పని చేస్తున్నప్పుడు అసలు మనసు ఎక్కడుంటుందో కూడా తెలియదు. ఆ రహస్యాన్ని, అటువంటి జగత్స్రష్ట, అటువంటి శాంత స్వరూపం గురించి ఈ యొక్క ప్రాణ విద్యను ఉపదేశించడం జరిగింది. ఎక్కడైతే అతిరిచ్యతే అంటే ఉన్నదానికంటే ముందుకు వెళ్ళడం అని అంటే 2 తారీఖు నా యొక్క పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించండి అందరికీ, మీ తెలంగాణ దినోత్సవం నా జన్మదినం అని చెప్పినటువంటి శ్యామలయ్య గారికి, మరి ముని గారు ఇట్లా అందరూ ఆశీర్వదించారు. కానీ మన ఆశీర్వాదాన్ని వారు స్వీకరించట్లేదు. స్వీకరించడము అని అంటే ఏంటంటే పురోగతి సాధించడం, ముందుకు పోవడం అంటే ఏ విషయంలో ముందుకు పోవాలి? మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, లేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, దుకాణంలోకి పోతున్నాడు, అన్ని చేస్తున్నాడు. అదైతే రోజు చేసేది. మరి ముందుకు పోయేది దేంట్లో? వెలుగుతుందా శ్యామలయ్య గారు? మళ్ళీ కొత్తగా ఏదైనా మొదలు పెట్టి చేస్తూ పోతుంటాం. ముందుకు పోవాలంటే మనం యజ్ఞం గురించి చెప్పాము, వారైతే దాంట్లో ముందడుగు వేయలేదు. కానీ నిన్న దాయిని అమ్మ చెప్పినందుకు అంట నేను సరేనని చెప్పేసి ఆశ్వాసనం ఇచ్చిందంట. మరి అందులో మరి అది కూడా ఒక దాన ప్రవృత్తిగా. అవునా శ్యామలయ్య గారు? సరే, ఏంది ఏం కావాలి, ఏంటంటే చెప్పలేదు, తెలియదు నాకేమో. అందుకని మొదలు పెట్టాలి శుభకార్యం. ఇప్పుడు భగవంతుడు చెప్పేది ఏంటంటే పాపము చేయడానికి, అబద్ధం ఆడడానికి, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, అది దేశద్రోహం చేయడానికి, బాంబులు పెంచి అంత సర్వనాశనం చేయడానికి వెనుక ముందు ఆలోచించాలి. కానీ సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, శుభకార్యం ప్రారంభించేటప్పుడు ఏం ఆలోచించేది? మొదలు పెట్టేసేయాలి. అట్లా మనం ఏమంటామంటే ఏదైనా మంచి పని చెప్తే కొద్దిగా ఇంత తొందరపడకు అని అంటారు. అదే అబద్ధం ఆడేటప్పుడు వెనక ముందు ఆగమన్నారు, ఏమన్నారు, అబద్ధం ఆడేస్తారు. ఏదైనా దొంగతనం చేయాలనుకున్నప్పుడు ఇది ప్రాణి మాత్రల యొక్క పూర్వజన్మ కర్మ సంస్కారాల ప్రభావము, తల్లిదండ్రుల ప్రభావము. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈడ గాంధావుడే దుకాణం కాడికి పోవాలి, ఆడ కొన్ని సామాన్లు అవి ఇవి ఇట్లా టైం ఉంటుంది కాబట్టి కొంచెం టైం అడ్జస్ట్ అవుతలేదు. అట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు మీరు ఒక 15-20 నిమిషాల సమయం నాకు ఇవ్వగలరా? దాని మీద మీకు అధికారం లేదు. కాదు, ఆ 15-20 నిమిషాల సమయం మీరు యజ్ఞం చేయండి, అంతే. అంతకుమించి అంతా ఇస్తున్నాం కదా ఆచార్య, ఈ సమయం అంతా మీకే ఇస్తున్నాం కదా. ఏమైనా చేసుకోండి. ఈ 15-20 నిమిషాల సమయం మీకు మీ ఖాతాలో, పుణ్య ఫార్మీలో జమ అవుతుంటాయి. అర్థమవుతుందా? అందుకని అది మీ గురించి, ఇది మా గురించి కాదు. మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేదంటే వదిలేదు.
అది దుకాణం గురించి, అది పిల్లలకు మీ శరీరానికి వర్తిస్తుంది, మీకు వర్తించదు. వ్యాపారం మీకు భగవంతుడు ఇచ్చిన గారికి మీకు ఏ లోటు లేదు. ఒకవేళ మీకు లోటు ఉన్నదంటే ఓంప్రకాష్ దగ్గరికి రండి, అన్ని రకాలుగా చూసుకుంటాడు, మీకు ఏ లోటు లేదు. తలదించుకుంటున్నాడు. తలెత్తుకోవాలి స్వామి, తలదించుకోవద్దు అప్పుడే. అది అయితే ఈ రకంగా అతిరిచ్యత ఏంటంటే గొప్పగా చేయడం, మనం ఉన్నదానికంటే మించి చేయడం. బడి చడుకరికే కరుణ, మన పూర్వస్థితి సే ఆగే బడికరికే, మనం ఉన్న స్థితి నుంచి కంటే కొద్దిగా ముందుకు వెళ్ళి మంచి పనులు చేయడం. తత్ర సంజాయతే, ఎక్కడైతే ఈ రకంగా చేయడం జరుగుతుందో, తత్ర సంజాయతే, అక్కడ ఈ మనస్సు అనేటువంటిది తలెత్తుతుంటుంటది. ఇక ఈ రకంగా లేని అలవాటును అలవర్చుకుంటే మనస్సు ఆ సమయానికి దానిని గుర్తు చేస్తుంటది. మనం ఒక సమయానికి రోజు 4:30కు వెళ్ళాలి, తొందరగా లేవాలి, అందరూ మనం ప్రాణాయామం చేయాలి, ఆత్మ పరమాత్మల ఆలోచన చేస్తూ మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి అని అన్నప్పుడు తొందరగా లేవాలి, అదొక సమయానికి గుర్తిస్తుంటది. ఇక మళ్ళీ ఈ సమయానికి భోజనం చేయాలన్న ఆకలి మనకు ఆ సమయాన్ని చూపిస్తుంటది, గుర్తు చేస్తుంటది. మనం ఎక్కడికైనా అనుకోకుండా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క రైలు సమయాన్ని, బస్సు సమయాన్ని మనకు 1 గంట 2 గంటల ముందే గుర్తు చేస్తుంటది. ఇలా మీకు జరుగుతుంటదా, కేవలం చెప్తుంటే వింటున్నారా హరికథలు? జరుగుతుంది ఆచార్య. జరగడానికే ఆచార్య, శోభమ్మ, ఏదైనా పని, శోభమ్మ గారు ఏదో చేయి చూపిస్తున్నారు, చెప్పండి. ఈ రకంగా ప్రతి ఒక్కరికి జరుగుతుంటది, మనుషులకే కాదు, పశువులకు, పక్షులకు. అమ్మా, మరి ఏదైనా పని, మంచి పని చేసే ముందు ముహూర్తం అది చూసుకుంటారు కదా ఆచార్య. అదే మంచిది, నువ్వు మంచి చేసుకుంటూ పోతే నా పరిస్థితి ఏం కావాలి? అందుకని నువ్వు మంచి ఇప్పుడే చెయ్యకు, నువ్వు నాతో పాటు ఇందులోనే ఉండు. ఆ కర్మఫలం, ఆ యొక్క బుద్ధి అందులోకి లాగుతుంది అన్నమాట. అందు గురించి ఆధ్యాత్మిక గురువుల సందేశం ఏంటంటే, చెడు చేసేటప్పుడు దాన్ని వాయిదా వేయాలి, కానీ మంచి చేసేదాన్ని వాయిదా వేయకూడదు. ఎప్పుడు మంచి సంకల్పం వస్తుందో చేసేయాలి. ఈ మా ఘడియ, ఇప్పుడు దేవుడు మనల్ని పాత్రలుగా ఎంచి మన చేత చేయించడానికి ఈ సమయాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఈ వ్యక్తి ద్వారా మన దగ్గరికి అవకాశం వచ్చింది, దాన్ని చేసేయాలి అంతే. దానం ఇచ్చేటప్పుడు కూడా కొంచెం లేట్ చేస్తే మళ్ళీ చెడు ఆలోచన వచ్చి దానం కూడా ఇవ్వకుండా అవుతుంది, కాబట్టి అప్పుడే ఇచ్చేసేయాలంటారు. మీరు అప్పటిదాకా వెళ్తున్నారు. ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటే, ఎడమ చేత్తో చేసేది కుడి చేత్తో తెలియదంట. ఎందుకంటే అక్కడ చేతులు మారేసరికి మనసు మారిపోతుంటది, కాబట్టి చేసేయాలి. ఇది అభిప్రాయం. ఇక 7వదాన్ని చూడండి. సవిత్ర ప్రసవేన జుషేత బ్రహ్మపూర్వ్యం తత్ర యోనిం కృణ్వతే నాహీతే పూర్వమక్షిపత్. అక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, సవిత్ర ప్రసవేన జుషేత బ్రహ్మపూర్యం. సవిత్ర అంటే చీకటిని ఛేదించుకుంటూ అరుణోదయ ప్రకాశం, ఉష ఏ రకంగానైతే ప్రకృతి ఆంగణంలో, ప్రకృతి వాకిట్లో ఏ రకంగానైతే నిలుస్తుందో, ఆ యొక్క ఉషను చేపట్టుటకై సూర్యుడు ఉదయించుకుంటూ ఏ రకమైతే వస్తున్నాడో, ఉదయించేటువంటి ఆ సూర్యుని యొక్క కిరణాలే ప్రసరించడం అంటే, నిద్ర నుంచి లేసేటప్పుడు మనం కాళ్ళు చేతులు ద్వారా చాపుకుంటూ నిరదొక్కుంటాం కదా, ఆ విధంగా ఆ చీకటిని ఛేదించుకుంటూ వచ్చేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఛేదించడమే ప్రసవం. ఆ ప్రసవేన, ఆ యొక్క నింగి నేల, ఈ రెండు కలిసిన చోట ఈ యొక్క సూర్యుడి యొక్క జన్మ జరుగుతుంది. ఈ ప్రకృతి అనేటువంటిది సూర్యుని ప్రసవిస్తుంది. ఆ ప్రసవేన జుషేత, ప్రసవించుకుంటూ
ఆహుతిస్తుంది. ప్రకృతి సూర్యునికి జన్మనిస్తుంది. అందుకే ఈ ప్రకృతిని సూర్యుడు దేవుడు సూర్యునికి జన్మనిచ్చేటువంటి ఆ ప్రకృతిని అదితి అంటారు. అదితేరపత్యం ఆదిత్య, ఆదిత్యుడు అనబడతాడు అనమాట. ఆదిత్యుని యొక్క అర్థం ఏంటంటే ఆసమంతా దీప్యతే ఇది ఆదిత్య, నిరంతరంగా ప్రకాశించేటువంటి వాడు సూర్యుడు. జుషేత అంటే ఈ యొక్క జుష ప్రీతి సేవనయోహు, ఈ యొక్క సూర్యుని యొక్క ఈ రూపాన్ని, సూర్యుని యొక్క ఈ యొక్క తేజస్సును, సూర్యుని యొక్క ఈ యొక్క అశుద్ధిని దూరం చేసేటువంటి గుణమును, సూర్యుని యొక్క వర్షింపజేసేటువంటి ఊష్మను, వీటన్నింటితోటి ఈ ప్రాణి మాత్రులు అందరూ సేవిస్తుంటారు. మనుషులే కాక పశుపక్షి క్రిమి కీటకాలు అన్ని. బ్రహ్మపూర్వం, దీనికంతటికి బ్రహ్మ జ్ఞానస్వరూప పరమాత్మయే మొదటగా ఉన్నాడు. ఆ తర్వాత తత్ర యోనిం కృణ్వతే, ఆ యొక్క పరమాత్మయే ఈ యొక్క సాయంకాలీన మూడవ ఆహుతి యొక్క అభిప్రాయం ఏంటంటే, భగవంతుడు సృష్టి ఆరంభ క్షణాలను చూపించడం, భగవంతుడు సృష్టి ఆరంభ క్షణాలనే చూపిస్తున్నాడు అని దయానంద సరస్వతి అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నటువంటి దాన్ని ప్రయోగాత్మకంగా వ్యాఖ్యానించి మన ముందు పెట్టడం. దయానంద సరస్వతి ఏమర్థం చేసుకున్నాడు, ఏమి వ్యాఖ్యానించి మన ముందు పెట్టాడు అని అంటే, స్త్రీ పురుషుల యొక్క వివాహం తర్వాత ఉత్తరవేదిలో ఈ యొక్క గర్భధాన ప్రక్రియ అనేటువంటిది రాత్రి 10 గంటల నుంచి మధ్యరాత్రి వరకు అయిపోవాలి అని అంటే, మా రాత్రికాలీన సమయం, సాయంకాలీన అగ్నిహోత్రం, రాత్రికాలీన సమయం సూర్యుడు అస్తమించిన 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, ఆ 9 నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు రెండవ జాము. ఈ యొక్క 2 జాములలో ఈ రోజు ప్రారంభించిన ప్రక్రియ పూర్తి అవ్వాలి అనేటువంటిది, ఇవాళ ప్రారంభించినటువంటి ప్రక్రియ ఇవాళ ముగిస్తే రేపటిది అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇంకా ఇవాళటిది ఏంటిది అంటే, ఇవాళటిది అలజడి కోలాహలం, అలజడి, ఇదంతా మధ్యరాత్రి వరకు అయిపోవాలి. మధ్యరాత్రి తర్వాత ఇక తర్వాత రోజు ప్రారంభం అవుతుంటది కాబట్టి ఏకాంత వాసం, ఏకాంత సేవనం. ఎవరు ఏకాంతంలోకి వెళ్ళాలి అయితే, ఎవరైతే ఇంతవరకు అలజడి చేసి ఉన్నారో వాళ్ళు ఏకాంతంలోకి వెళ్ళాలి. ఎవరు అలజడి చేశారు అంటే, ఈ వివాహం పేరుతోటి స్త్రీ పురుషులు అటువైపు నుంచి విక్షిప్తావస్థ నుంచి అది ఇంకొక పురుష శరీరం నుంచి ఈ యొక్క స్త్రీ యొక్క దేహంలోకి వచ్చినటువంటి జీవాత్మ రావడం అనేటువంటిది, వచ్చినటువంటి వారు గమ్యం చేరడం, గమ్యంలో యాత్ర చేస్తున్నప్పుడు అలజడి ఉంటుందా, గమ్యానికి చేరుకున్నాక అలజడి ఉంటుందా? యాత్ర చేస్తున్నప్పుడు అలజడి. జీవుడు పంచమహాభూతాలు, అన్నవోషధులు, పురుష శరీరం, శ్రీదేహం, ఈ రకంగా యాత్ర చేసి స్త్రీ యొక్క గర్భాశయానికి వచ్చాడు. ఇక వచ్చాడు కాబట్టి ఇక అలజడి లేదు. అతనికి ఏకాంతం. ఇక స్త్రీ పురుషులు వివాహంలో ఈ ప్రక్రియ ఆ ప్రక్రియ, లేవడం, ప్రతిజ్ఞ చేయడం, ఆహుతి ఇవ్వడం, ఇవన్నీ ఆ సప్తపది ఇవన్నీ చేసిన తర్వాత అరుంధతి దర్శనం, ధ్రువ దర్శనం, ఈ నక్షత్ర దర్శనం, ఇవంతా చేసిన తర్వాత ఈ యొక్క గర్భధాన ప్రక్రియ అయిన తర్వాత, గర్భధాన ప్రక్రియ వరకు స్త్రీ పురుషుల అలజడి, జీవాత్మ అలజడి, పంచమహాభూతాలు స్వర్గం నుండి బయలుదేరింది మొదలుకొని పంచమహాభూతాలు, మరి అన్నవౌషధులు, పురుష శరీరం, శ్రీదేహం, ఈ రకంగా ఈ ఇద్దరి యొక్క ఏకాంతవాసం. ఇక దయానంద సరస్వతి అర్థం చేసుకున్నటువంటిది, భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటిది అని అంటే, మూడవ ఆహుతి మౌనం అని భగవంతుడు చెప్పాడు. అక్కడ మరి మౌనం అంటే అక్కడ ఏం చెప్పలేదు కాబట్టి, మరి ఏదైనా 4 పాదాల్లో ఉంటుంది కానీ 3 పాదాల్లో ఉండదు కదా. 3 పాదాల్లో ఉండడం అంటే కుంటడం,
కుంటుపడినటువంటి దానిని సహకారంగా దాన్ని సహకరించాలి. కాబట్టి దయానంద సరస్వతి అర్థం చేసుకున్నటువంటిది ఏంటంటే, ఇవాళ ప్రారంభించినటువంటి ప్రక్రియ ఇవాళ పూర్తి అయితే, ఇవాళ ఏదైతే వివాహం ప్రారంభించారో ఉత్తరవేది అయింది, మరుసటి రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయం కంటే ముందే బయలుదేరి వెళ్ళిపోవడం. ఈ రకంగా ఎక్కడికి వెళ్ళిపోవడము అంటే, ఇప్పుడు స్త్రీ దగ్గరికి వచ్చాడు, పురుషుడు వివాహం చేసుకున్నాడు కాబట్టి, బ్రాహ్మణ క్షత్రియుల వయసులో ఇంటికి వచ్చాడు కాబట్టి, బ్రాహ్మణుని కూతురుని వివాహం చేసుకుంటే బ్రాహ్మణుని ఇంటి నుంచి ఈ యొక్క రాత్రి గర్భాధానం జరిగినటువంటి ఆ గర్భమును ఉదయమే తీసుకొని వెళ్ళడం, అగ్నిని తీసుకొని వెళ్ళడం. క్షత్రుని కుమార్తెను వివాహం చేసుకొని ఉంటే క్షత్రుని ఇంటి నుండి, వైశ్యుని కుమార్తెను వివాహం చేసుకొని ఉంటే వైశ్యుని ఇంటి నుంచి ఈ యొక్క అగ్నిని తీసుకొని ప్రాతకాలమే అగ్నిని తీసుకొని వెళ్ళడం అనేటువంటిది చూసారా లేదా పుష్పమ్మ గారు? దాంట్లో సంస్కార విధిలో ఉత్తరవేది. అవునా, చూసాను. అదే, అందుకని ఈ యొక్క రహస్యం అనేటువంటిది దయానంద సరస్వతి అర్థం చేసుకున్నటువంటిది ఏంటి అంటే, సృష్టి ఆరంభ క్షణాలను భగవంతుడు చెప్పాలనుకున్నాడు కాబట్టి ఆ సృష్టి ఆరంభంలోనే జీవాత్మలను ప్రకృతి సంయోగంలోకి జోడించాడు భగవంతుడు. ఆనాటి ఈ ప్రక్రియని ఈ యొక్క వివాహమైనటువంటి ఈ యొక్క ప్రతి స్త్రీ పురుషుల యొక్క కలయికలో పురుషుని శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి ఈ మధ్యరాత్రి వరకు వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత మధ్యరాత్రి తర్వాతకి ఏకాంతవాసమే. ఇటు గర్భస్థ జీవునికి ఏకాంతవాసమే, గర్భాధానం చేసుకున్నటువంటి ఆ స్త్రీ పురుషులకు కూడా ఏకాంతవాసమే అనేటువంటిది అభిప్రాయం. ఏకాంతవాసం ఎందుకు అని అంటే, పని వారిని పనిలో పురమాయించుకున్నప్పుడు, ఇంటర్వ్యూ చేసేవారిని ఇంటర్వ్యూ అయిపోయాక ఇంటర్వ్యూలో ఎంచుకున్నటువంటి వారిని పనిలో పురమాయించుకున్న తర్వాత పని వారికి బాధ్యత అప్పగిస్తే వాళ్ళు వాళ్ళ పని చేస్తుంటారా లేదా మనతో ముచ్చట్లు పెడతారా? అది శాంతంగానే ఉంటది కదా, అలజడి ఏముండదు కదా. ఇంటర్వ్యూకు రావడానికి, ఉద్యోగ అర్హత నుంచి ఇంటర్వ్యూ వరకు రావడానికి అలజడి ఉంటది, ఇంటర్వ్యూలో అలజడి ఉంటది. ఇంటర్వ్యూ అయిపోయాక దాంట్లో ఎంచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ శాంతంగా ఉంటారు కదా, ఎవరి పని వారు చేసుకోవడం. అందు గురించి ఇది ఏకాంతవాసం. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, సృష్టి ఆరంభ క్షణము అని ఈ రకంగా జీవాత్మ ప్రకృతి సంయోగాలకు రావడం ఒకటి. ఇక రెండవది, ఈ యొక్క దినము ప్రారంభమయ్యేది ఇప్పుడే. మనకు 24 గంటల్లో మన మొదటి క్షణం ప్రారంభమయ్యేది ఈ మధ్యరాత్రి 12 తర్వాత నుంచే. దినము ప్రారంభమయ్యేది అప్పుడే, జీవితం ప్రారంభమయ్యేది అప్పుడే. ఈ రెండుటి యొక్క సృష్టి రహస్యాన్ని చెప్పడమే ఈ యొక్క సాయంకాలీన 3వ ఆహుతి మౌనం యొక్క ఉద్దేశం. భగవంతుడు చెప్పింది దయానంద సరస్వతి అర్థం చేసుకున్నాడు. భగవంతుడు ఏం చెప్పాడు? 3వ ఆహుతి మౌనము అంటే, మూడవది ఎట్లా లెక్క పెట్టాలి? మూడవది అంటే ఇది సాయంకాలంది. సాయంకాలం మూడవది అంటే ఏంటంటే, ఏ రకంగా 3 చేతికి అందట్లేదు, అయితే ఏ రకంగా అందుతుందంటే ఈ జాములను లెక్క పెడితే అప్పుడు అందుతుంది. ఆ జాములలో ఆ సూర్యాస్తమయం నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 తర్వాత క్షణం నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి ఉదయం 6 గంటల వరకు 4వ జాము. రాత్రి 4 జాములు, దినము 4 జాములు. అందుకే రాత్రి సాయంకాలీన ఆహుతులలో ఈ రకంగా 4 ఎందుకు అని అంటే, మన జీవితం 4 స్తంభాలాట. 4 స్తంభాలాట కాబట్టి ఈ యొక్క ఉదయం ప్రాతకాలీన మంత్రాలు 4 మంత్రాలు ఉన్నాయి, సాయంకాలీన దాంట్లో 4 ఉన్నాయి. ఆ 4 సాయంకాలీనమైనటువంటి దాంట్లో దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే, మొదటి మంత్రాన్ని 3వ మంత్రంగా చదవాలి, చదివి మనసులో చదువుకోవాలి, బయటకు ఆహుతి ఇవ్వాలి, స్వాహ అని చెప్పాలి. ఈ రకం మొదటిది ఎందుకు అని అంటే, ఇక్కడ దినం ప్రారంభమయ్యేది ఒకటి, దినం పేరుతోటేమో సృష్టి రహస్యము. ఇంకా జీవితం ప్రారంభం అనేటువంటిది ఏంటంటే, పురుష శరీరం నుంచి స్త్రీ గర్భాశయానికి జీవుడు రావడం అంటే జీవాత్మ ప్రకృతి సంయోగంలోకి రావడం. ఈ యొక్క ఆరంభ క్షణాన్ని సూచించడం ఈ యొక్క 3వ ఆహుతి మౌనం యొక్క అభిప్రాయం.
దీనిని దయానంద సరస్వతి 4వ సముల్లాసంలో వ్యాఖ్యానించి మరీ చెప్పాడు. అది చూడండి. భీమరావు గారు చాలాసేపటి నుండి చేయి చూపిస్తున్నారు, చెప్పండి. అదే మీరు చెప్పారు కదా అచ్చాజీ, ఇప్పుడు నాకు నేను అడగాలనుకున్న ప్రశ్న అర్థమైంది అచ్చాజీ. మౌనము ఓకే సార్. ఆహుతి అంటే కొందరు ఓం సాహ అంటారు కదా, అదే అని అడుగుదాం అనుకున్నా. మీరు మొదటి ఆహుతినే మౌనంగా ఇయ్యాల, 3వ ఆహుతి అనేది అర్థమైంది అచ్చాజీ. అదే దయానంద సరస్వతి రాశాడు కదా, అందుకని. చూసారా లేదా ప్రభాకర్ గారు, పుష్పమ్మ గారు? చూశాం ఆచార్య. చూశాం ఆచార్య, మొన్న వివరంగా చెప్పారు కదా ఆచార్య, చూశాను. అందుకని ఇంకా దీంట్లో ఏమి రాబడి మూతలు ఏమి లేవు కదా, స్పష్టమైపోయింది కదా. అవును అవును ఆచార్య, అర్థమైపోయింది. తత్ర యోనిం కృణ్వతే, అక్కడ ఆ యొక్క సృష్టి ఆరంభంలో భగవంతుడు యోనిం కృణ్వతే. యోనిం కృణ్వతే అంటే ఎవరి ప్రారంభానుసారంగా వారిని. ఇది ఇంకా కొద్దిగా ముందుకు వెళితే ఆఘార వాద్య భాగావుతులు. ఇంకా కొద్దిగా ముందుకంటే కొంచెం వెనుకకు తిరిగి చూసుకుంటే ఆఘార వాద్య భాగావుతుల్లో ఈ ఏంటంటే అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ, ప్రజాపతయే స్వాహ, ఇంద్రాయ స్వాహ. ఈ ఆఘార వాద్య భాగావతి ఏంటంటే స్వర్గం నుంచి వచ్చేటువంటి జీవాత్మ రాక గురించి చెప్పేటువంటిది. మరియు సోమాయ స్వాహ, ఆ యొక్క జీవాత్మ యొక్క ప్రారబ్ధానుసారంగా ఈ యొక్క ప్రకృతిని ఆశ్రయించడం. ప్రజాపతయే స్వాహ, ప్రజాపతి ప్రజల యొక్క స్వామి ప్రజాపతి తండ్రి గర్భం నుంచి జన్మించడం, ఇది 3వది. 4వది ఇంద్రాయ స్వాహ, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోవడం. ఇది 3వ దాంట్లో ప్రజాపతయే స్వాహ ఇక్కడ స్పష్టంగా చెప్పారు అన్నమాట దాన్ని. అందుకని ప్రతి ప్రకరణం ఆరంభంలో ఈ యొక్క ఆఘార వాద్య భాగావతి దగ్గరికి పదే పదే తీసుకురావడం ఎందుకు అని అంటే, మనం ఇల్లంతా తిరిగి ఇంట్లో లోపలికి బయటకు తిరగాలంటే గుమ్మంలోకి వస్తామా లేదా? గుమ్మంలోకి ఎందుకు రావాలి? గోడలోంచి పోవచ్చు కదా. అదే దారి కాబట్టి, అదే ఆ యొక్క దారి అదే కాబట్టి ఈ యొక్క ఆఘార వాద్య భాగావతి చాలా లోతుగా ఆలోచించాలి. దీంట్లో రహస్యం చాలా నిహితమై ఉన్నది అనేది. ఇక ఒక మాట మునిగారు పదే పదే అంటున్నారు, దాని రహస్యం ఏంటనేటువంటిది. ఆన్లైన్లో వేరే వాళ్ళు గమనిస్తున్నారు అంటే దీని సందేశం ఏమిటి అనేది కొద్దిగా, అంటే మనము ఓం ప్రకాశమైన తప్పు చెప్తున్నాడు జాగ్రత్త పడాలనా, లేదంటే నువ్వెందుకు తలనొప్పి తెచ్చుకుంటావు, అందరిలాగే నువ్వే గుంపులో గోవిందా అని పోతే అది ఆ రకంగా బాగుంటుందనా, లేదంటే నటించమనా, లేదంటే భయపడమనా? ఓం ఆచార్య, బయట ప్రపంచంలో ఎవరు చెప్పినటువంటి ఒక కొత్త రకమైనటువంటి వరవడిని మీరు చెప్తున్నారు కాబట్టి అందరు గమనిస్తున్నారని నా భావన. అది సరే, అంతవరకు అయితే మంచిదే. నాకు వాళ్ళు ఏ రకంగా గమనించేది మనకేం భయం లేదు, ఎందుకంటే సత్యం చెప్పడానికి మనం ప్రమాణం చూపిస్తాయి కదా. ఎంత మనం తర్కం చేసుకొని అది ఆ ప్రజలకు కనువిప్పు కల్పించడం మంచిది. ఎందుకంటే వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటిది ఇది కాదు. ఇక పుష్పమ్మ గారు, ప్రభాకర్ గారు, నిమిషం మునిగారు, ప్రభాకర్ గారు, ఎవరెవరైతే ఈ యొక్క అగ్నిహోత్రం పట్ల ఆసక్తి గలవారై ఉన్నారో, మీరు దయానంద సరస్వతి రాసినటువంటి పంచమహైజ్య విధిని తెప్పించుకొని అగ్నిహోత్ర ప్రకరణాన్ని చూడండి. అక్కడ ఆ యొక్క అజ్ఞాదానం లేదు, సమిధాదానం లేదు, పంచగ్రితాహుతి లేదు, జల ప్రసేచనం లేదు, ఆఘార వాద్య భాగాహుతి లేదు. మరి ఇప్పుడు వీళ్ళు పంచమహాయజ్ఞ విధి పేరుతోటి ఇప్పుడు మన ముందు పెట్టినటువంటి ఈ పంచమహాయజ్ఞ విధి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దయానంద సరస్వతి రాయంది వీళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి.
ఎందుకంటే చెప్పినప్పుడు కొద్ది కనీసం చూడాలి, చూడలేకపోతే కనీసం ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు గురుకులం స్నాతకులు ఎవరైతే పెద్ద పండితులు వాళ్ళని అడిగి మాకు ఇంత చెప్పండి, దయచేసి మేము తప్పు పట్టుకోవద్దు. ఈ పంచమహేజ్ విధిలో అజ్ఞాదానం ఏ మంత్రంతో ఉంది, సమిధ దానం యొక్క మంత్రాలు ఇవే మంత్రాలు మనం చదివేటి అని వేరే ఉన్నాయా, అది కొద్దిగా మాకు చూపెట్టండి అని అంటే అయిపోతుంది. అంతే, మిగతాదంతా స్పష్టమైపోతుంది. ఇక దీంట్లో గొడవే వద్దు, ఇది వద్దు అదొద్దు ఏదొద్దు. అర్థమవుతుందా మణి గారు? ఓం ఆచార్య, ఎవరు కూడా అగ్నిహోత్రం చేశాడు ఒకటేసారి ఆకార బాధ్య కావచ్చు మంత్రాలు ఇస్తారు, తర్వాత ఇవ్వరు. అది ఇప్పుడు అది వేరే విషయం. అది ఎప్పుడు బయటపడుతుంది అని అంటే ఎప్పుడైతే సంస్కార విధి ఆ ప్రకరణాన్ని, సామాన్య ప్రకరణాన్ని చూసినప్పుడు ఆ ప్రకరణం ముందు వెనకాల ఏం చెప్తున్నాడు అనేటువంటిది వీళ్ళు తీసేసినప్పుడు అక్కడ ఆఘార బాధ్య భాగవతి ఒకటే ఉంటుంటది. అంటే దయానంద సరస్వతి రాసినటువంటిది ఉన్నట్టుగా మన ముందు పెడితే అంతా బయటపడుతుంటది. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే అది ముందు వెనక అర్థం కాక తీసేస్తున్నారు. తీసేసేసరికి ఏమవుతుంటది అని అంటే దయానంద సరస్వతి ఇలా రాశాడేమో అనే భ్రమలో ఉంటున్నారు అంతవరకు. అందుకని మనం మూల గ్రంథాలను పట్టుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒక సూచన ఇక ఈ ఆశ్రమం వాళ్ళు కొద్దిగా ముందుకు వస్తలేరు కాబట్టి ఇంకొక అవకాశం ఏంటంటే, ఈ బాన్స్వాడ ఆర్య సమాజం సమర్థవంతంగా ఉంది కాబట్టి మీరేమైనా సాహిత్యాన్ని ముద్రణ చేస్తారా? యోగ దర్శనం కానీ, సంస్కార విధి కానీ, ఈ వైదిక ఫలిత జ్యోతిష్యము గ్రంథము కానీ, ఇంకా ఇటువంటి వైదిక నిత్యకరణ విధి కానీ మీరేమైనా చేయగలుగుతారా? మీరు సత్సంగంలో కమిటీలో పెట్టి ఆలోచించమని చెప్పండి. చేస్తాము అని అంటే నేను చేస్తాను. ఎందుకంటే ఈ నానబెట్టడం మంచిది కాదు కదా, ఏదో రకంగా బయటకు పోవాలి. ఎవరు చేస్తే ఉన్నది? భాగ్యలక్ష్మమ్మ గారు ఆలోచించండి, విశ్వమ్మ గారు. సరే అడుగుతాను. ఓకే. ఓం ఆచార్య, అగార భాగవతి ప్రకరణాన్ని బట్టి అగార భాగవతి చేస్తున్నాం కదా ఆచార్య. అదే ఇప్పుడు దయానంద సరస్వతి రాసింది ఏంటంటే ప్రతి ప్రకరణము ఆరంభంలో ఆధార బాధ్య భాగావతి తప్పనిసరి. అవునవును. ఇప్పుడు వంటింట్లోకి రావాలన్నా ద్వారం గుండానే వస్తుంటాం, బయటకు వెళ్ళాలన్నా ద్వారం గుండానే వస్తాం, లోపలికి వెళ్ళాలన్నా అదే ద్వారం గుండా వెళ్తాం, పడక గదిలోకి వెళ్ళాలన్నా అదే ద్వారం గుండా వెళ్తాం. ద్వారం ఎట్లా అయితే ఉందో ఈ యొక్క అగార బాధ్య భాగవతి ప్రతి ప్రకరణానికి ముందు ఇవ్వాలని చెప్పేసి పూర్ణాహుతి, చివరికి పూర్ణాహుతి సైతం ఆఘార బాధ్య భాగవతి ఇచ్చిన తర్వాతనే వ్యాపృతి, శిష్టకృతి, ప్రజాపతి ఈ రకంగా ఇవ్వమని చెప్తున్నాడు దయానంద సరస్వతి. మళ్ళీ పుస్తకాల్లో లేదు ఆ విధంగా. ప్రభాకర్ గారు నిన్న అది గ్రూప్ లో షేర్ చేస్తున్నారు, అది లింక్ ఒకటే ఇస్తున్నారు. అది పేరు రావాలి కదా, తెలుగులో పేరు వస్తే తెలుస్తుంది మీరు ఏం షేర్ చేశారు అనేటువంటిది. నాకు 4-5 రోజుల నుంచి ఇంకొక 2-3 రోజులు అంట వాట్సాప్ మొత్తం బంద్ చేసినాడు. ఇది చెప్పనిస్తలేడు, పంపనిస్తలేడు, ఏది చేయనిస్తలేడు. కాబట్టి మీ దగ్గర ఉన్న గ్రూపులలో మీరు షేర్ చేయండి. ఎందుకంటే 2 ఫోన్ నంబర్లు ఉంటే 2 వాటికి వాట్సాప్ పెట్టుకుంటే అది ఒకటే పెట్టుకోవాలి, 2 వద్దు అనేటువంటిది అభిప్రాయం. దాని గురించి 2టిని నడిపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు 2టిని ఆపేసి ఒకదానికే ఇస్తున్నాడు. ఎక్కువ ఫోన్ నంబర్లతోటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో అది బంద్ చేశాడు. ఇక మామూలుగా ఇది 90014355931 అనే దానికే ఇది వాట్సాప్ ఇస్తున్నాడు. ఇది అన్ని గ్రూపులలో కలపాలి అని అంటే అది అడ్మిన్ నేనే ఉన్నాను, అమ్మగారు కలిపారు, పుష్పమ్మ గారు, అయినా పని చేస్తలేదు. ఇంకో 2-3 రోజులు అంట. అందు గురించి మీ దగ్గర ఫోన్లో ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో అన్నిటికీ షేర్ చేయండి. మునిగారికి ముందుకు తీసుకెళ్ళండి, సమయం అయిపోయింది కాబట్టి. ఎపిసోడ్ గురించి చెప్పేసి తీసుకెళ్ళండి ముందు. ఓం నమస్తే ఆచార్య ఓం ప్రకాష్ గారు, ధన్యవాదములు. ఈరోజు తరగతి లోపల విశేషంగా జ్ఞానగంగా లోపల
నేను కొంచెం బయట ఉన్నాను ఆచారి, సరే నేను సరే. విషయాన్ని గ్రహించలేకపోయాను. ఈ పుష్ప ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి, నేను కూడా వింటాను, మీరు అందరూ కూడా వినాలని ప్రార్థన. వైదిక సంధ్యోపాసన ఈరోజు నాది శ్యామలయ్య వైదిక సంధ్య. శ్యామలయ్య గారు వైదిక సంధ్యోపాసన చేపిస్తారు. ఓం, ధన్యవాదములు ఆచార్య. వైదిక సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థానంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం, 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా శ్రవమును నాకు అందుబాటులో శ్రవింపజేయము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జనన మరణ అసంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాలు కాలక్షేపం నీకు ఊరట కలిగించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రం, అక్రియా ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగజేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు సంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఇష్టభ్యో, ఇది ఒక యజుర్వేద అధ్యాయం మంత్రం. భక్షాభాక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవనం అనారోగ్యం, మృత్యు, దుఃఖం, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం, సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, కృకంకల, ధనంజయ ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు, అదేమిటి, ఇదేమిటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి ఒక మనశ్శాంతి. ఓం శ్రోత్రం, ఇది అది ఏదో వినాలనే తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం.
ప్రారబ్ధ బుద్ధి జన్మజన్మకు భౌతికంగా నన్ను ఒక వైపు దిగజారుస్తుంటే మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావడం లేదు స్వామి. ఓం హృదయం ముదన్నమస్య సంసివ్యద్య హృదయం చేత్. అథర్వ వేదం 10వ కాండం 2వ సూక్తం 20వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు స్వామి, ధన్యుడను. ఓం కంఠ అసౌగ్రీవచ్చ శ్రోణి. యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం, అన్నపానీయాల శ్రవముల అవగాహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వ పరయత్ పవమానో అది శీర్షతః. అథర్వకాండం 10వ సూక్తం 10వ అధ్యాయం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కాని కంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవ కోశ సముబిత్తం తత్పరాత్ అభిరక్షతి శిరో అన్న మధోమన. అథర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆస్పర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతలకర పృష్ఠే మోద ప్రమోద అంగుళీయ రంగాన్ని మాత్రమే సహా. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తిమే కర్మ వీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతులలోనే కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. తర్వాత ఈశ్వర ప్రార్థన పూర్వక మార్జన మంత్రములు. ఓం భువః ఓం భూ పునాతు శిరసి ఓం భూ పునాతు నేత్రయో ఓం స్వః పునాతు కంఠే ఓం మహ పునాతు హృదయే ఓం జన పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయో ఓం సత్యం పునాతు ఓం పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విదాత తపసోద్యజాయత తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదతి శశమిషతో వశి సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిస్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. దక్షిణాదింద్రోధిపతి సురక్షిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ప్రచీదిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః
ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ఉదీచి దిక్సోమోధిపతి స్వజో రక్షితాశ నిరిషవ తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాశగ్రీవో రక్షితా వీరుదహిషవ తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతి శ్రీత్రో రక్షితా వర్షమిషవ ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఈ రకంగా అన్ని దిక్కుల కూడా భగవంతుడు ఉన్నాడని, అదేవిధంగా ఉపస్థాన మంత్రం ఓం జాత వేదసే సునమామ సోమ మరాతీయతో నిదాతి వేద సనా పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యాగ్ని చిత్రం దేవానాముదగ్ధాదనీకం చక్షుర్మిత్రశ్చ వర్ణశ్చ అగ్నే ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతశ్చ సుస్వ ఉదిత్వం జాత వేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమస స్పరిశ్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగర్మ జ్యోతిరుత్తమం. రెండవ ప్రకరణ పూర్తి తర్వాత ప్రాయచిత్ర మంత్రం ఓం తక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతత్. ఆచమన మంత్రం ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ. హే జగదీశ్వర దయాలు, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామమోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. శాంతి పాఠకం ఆచార్య. శ్యామలయ్య గారు, ఇది అధ్యాత్మం సత్సంగం కొంచెం నెమ్మదిగా, ఇంత హడావిడిగా కాదు. ఇదివరకు అంటే కొద్దిగా మేలు, కానీ ఇంకా ఇంకా తగ్గాలి. శాంతంగా చెప్తే బాగుంటుంది. కొద్దిగా ఆలోచించారు. మునిగారు చేయండి. ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. రివ్యూ నమో. అందరికీ నమస్తే. ఈ ఎపిసోడ్ను మీరు చదువుతూ మీలో ఉన్నటువంటి గ్రూపులలో అందరికి పంపించండి. ఈ విధంగా ప్రచారం బాగా అవుతుంది. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే.